నమస్తే. ఇప్పుడు తెలుసుకోబోయే శక్తిపీఠం 11వది ఓడాణ్యే గిరిజాదేవి. ఈ తల్లి విశేషమేంటో తెలుసుకుందాం. ఓడ్యాణే గిరిజాదేవి. ఓడ్యాణం అంటే ఒడ్రదేశం. నేటి ఒరిస్సా ప్రస్తుతము ఈ రాష్ట్ర రాజధాని కటక్ అంటే కటకం. దీనికి సమీపంలోని వైతరణి నది తీరంలో ఉన్న ఒక గ్రామం పేరు కూడా వైతరణియే. జహాజ్పూర్ రోడ్కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శక్తిపీఠం స్థానమైంది. సతీదేవి యొక్క నాభస్థానం ఇక్కడే పడినట్లు చెబుతుంటారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అంశాలతో కూడి శక్తిపీఠంగా ఇక్కడ గిరిజాదేవిని మహర్షులు గుర్తించారు. ఓడ్డాణ్యాం అంటే వడ్డాణం. చాటున ఉన్న నాభివలే ఈ క్షేత్రం కూడా అంతగా వెలుగులోకి రాలేదు. ఇక్కడ శ్వేతవరాహ రూపంలో ఉన్న శ్రీహరి గిరిజాదేవి పాదాలను దూరం నుంచి అర్చిస్తుంటాడు. అంటే ఇక్కడికి సమీపంలో శ్వేతవరాహమూర్తి అయిన విష్ణువు ఆలయం ఉన్నదని అర్థం. వైతరణి నది జీవి శరీరం వదిలాక ముందుగా ఆ జీవిని స్వర్గానికి పంపాలా నరకానికి పంపాలా అనే విషయం తేల్చేస్తుంది. యమలోక ప్రయాణపు దారిలో వచ్చే ఈ నది న్యాయ నిర్ణేత అన్నమాట. వైతరణి అంశతో జన్మించిన ఈ నది పితృదేవతార్చనకు, పిండ ప్రదానానికి ప్రస్థానమైనది అని పురాణాలు తెలుపుతున్నాయి. మహర్షులు కూడా వర్ణించారు. సతీదేవి నాభి పడటం వల్ల ఏర్పడిన ఈ శక్తిపీఠం ఎంతో మహిమాన్వితమైన ఈ పీఠమే గిరిజాపీఠంగా వర్ణించారు.